నమస్తే, వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్. ప్రతిక్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం. మా ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గంలో మరి మా మహిళా సంఘాల సభ్యురాళ్లకు హాస్పిటల్ ఎదురుగా నేషనల్ హైవేకు ఆనుకొని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. గత 2 రోజులుగా మా ములుగు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిన్న మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడెం గంగారం మండలంలో ఆ ప్రాంత ప్రజలకు కూడా మరి మహబూబాద్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి ప్రజలందరికీ కూడా మరి వివిధ రకాల టెస్టులు చేయించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు రోజు కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పాకాల కొత్తగూడెంలో నిర్వహించి అక్కడ గ్రీవెన్స్ చేయడం జరిగింది. ఈ రోజు మరి ఒక కార్పొరేట్ కంపెనీలకు కొన్ని ప్రైవేటు వ్యక్తులకు వాళ్లకుండే సిఎస్ఆర్ ఫండ్స్ ను కూడా ములుగు నియోజకవర్గానికి కేటాయించాలని చెప్పడంతో దాదాపుగా 2.5 కోట్లతోటి ఒక 8 గ్రామాల వరకు కూడా దత్తత తీసుకున్నారు. ఆ గ్రామాలలో కూడా ఈరోజు గోవింద్రపేటలో కొన్ని సైకిళ్ల పంపిణీ, తర్వాత ఇంకా కొన్ని ఊర్లలో కమ్యూనిటీ హాల్స్, వాటర్ ట్యాంక్స్ అక్కడ పబ్లిక్ అడిగినటువంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ములుగు ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త ఏంటంటే మనం ఏళ్ల కొద్దీ చూసినటువంటి బస్ స్టేషన్ నిర్మాణానికి కూడా మా పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీ మినిస్టర్ గారు 5,11,00,000 రూపాయలను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ప్రాంతంలో బస్ డిపో లేకుంటుండే బస్ డిపో కేబినెట్ ఆమోదంతో పర్మిషన్ వచ్చి ఈరోజు 7 కోట్ల పైగా మరి నిర్మాణానికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ పనులన్నీ కూడా తొందరలోనే చేస్తాం. షాపింగ్ కాంప్లెక్స్ తో కూడినటువంటి బస్ స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది. అదేవిధంగా ములుగు టౌన్ లో కూడా అన్ని రోడ్స్ వెడల్పు చేస్తాం, సీసీలు చేస్తాం. వాటికి కూడా 10-15 రోజులలో నిధులు కూడా రాబోతున్నాయి. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కూడా రోడ్లను వైండింగ్ చేయడం, డ్రైనేజ్ నిర్మాణం చేయడం, తర్వాత మారుమూల గ్రామాలకు కూడా రోడ్ల నిర్మాణం, బ్రిడ్జెస్ నిర్మాణం, అవన్నీ కూడా ఇప్పుడు ఒక నెల రోజులలో అన్ని వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తోటి అన్ని గ్రౌండింగ్ అయితే కాబట్టి ఇంకా ఒక 6 నెలల సంవత్సరంలో అన్ని వర్క్స్ కూడా గ్రౌండ్ లో ఉంటాయి. ఇప్పటిదాకా మనము పై లెవెల్లో శాంక్షన్స్ తీసుకొచ్చుకోవడం, కొన్ని టెండర్ దశలో ఉండడం ఇవన్నీ అయినాయి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో వర్క్ కూడా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ములుగు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సహకరించాలి. జిల్లా ప్రజలు కూడా, జిల్లా అధికారులు కూడా యాక్టివ్ గా పనిచేయాలి. ములుగు నేషనల్ హైవే ఉంది, టూరిజం ఉంది. ఇవాళ ప్రపంచ పటంలో ములుగులో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్ని కూడా అంటే ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇటు వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి రామప్ప గాని, ఏషియాలో బిగ్గెస్ట్ ఫెస్టివల్ గా సమ్మక్క సారలమ్మ గాని, మరి ఈ రాష్ట్రంలో పెద్ద మంచి వాటర్ ఫాల్స్ ఉండేటువంటి బొగత గాని, లక్నవరం గాని, ఇప్పుడు బ్లాక్ బెర్రీగా మన అది కూడా ఉంది. ఇంకా కూడా ఎక్కడెక్కడ చిన్న స్పాట్స్ ఉన్నా కూడా పబ్లిక్ దృష్టిలో ఉంటే మాకు మా అధికారులకు తెలియజేయండి. వాటిని ఒక అందమైన సుందరమైనటువంటి ప్రాంతాలుగా తీర్చిదిద్దుకొని మనం అభివృద్ధి పదంలో ఈ ప్రాంతాన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా తొందరలోనే ఇక్కడ నైపుణ్య శిక్షణా కేంద్రం కూడా అసలు రేపు ఓపెనింగ్ ఉండే అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడ్డది. అది కూడా తొందరలోనే ఓపెన్ చేసి నిరుద్యోగ యువతకు కూడా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్లకు ఉద్యోగాలు కల్పించడం కోసం కూడా అది కూడా చేయడం జరుగుతుంది. మొన్ననే మరి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత కూడా జాబ్ కు సెలక్షన్ అయినరు. ప్రభుత్వం ఇచ్చేటువంటి జాబ్స్, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెండిట్లో కూడా యాక్టివ్ ఉండి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ మరి మా ములుగు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటున్నటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, అధికారులకు, అధికార యంత్రాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నియోజకవర్గం, ఈ జిల్లా సేవ చేయడం అంటే ఒక మంచి మనసున్నటువంటి ప్రజలతోటి మనం కలిసి పనిచేయడము. కాబట్టి ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా తప్పకుండా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మనసుతో పనిచేయండి, అందరూ కూడా పబ్లిక్ మనసును గెలవండి అని ఈ సందర్భంగా మా అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు కూడా పిలుపునిస్తాం.